ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కోసం ఇద్దరు పోటీ పడతారు. ఇద్దరు వెరైటీగా ఆన్సర్ చేసిన వాళ్ళు ఇవాళ మా ఈ షోలో. నెంబర్ 1 నిరంతరం చల్ల గాలి కోరుకునే గురుగారు. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తెలుగులో మీకు వందనం. సో తినతో పాటు పోటీ పడుతున్నది ఒక వీర నారి. మేడం గారు రండి. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు పక్కారి కళ్ళని ఓమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా. సూపర్, కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ప్లీజ్ బి సీటెడ్. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. సో మీ పేరు? భువనేశ్వరి. అక్కడి నుంచి వచ్చారా? పేరా? ఓకే 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 ఓకే. నేను భువనేశ్వరం. ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ 3rd year చదువుతున్నా. బీటెక్ 3rd year. ఏ కాలేజ్? నిషిత కాలేజ్. ఓ నిషిత కాలేజ్. పక్క బిల్డింగ్ పక్కన ఉంటది. ఎదురు బిల్డింగ్ ఎదురు ఉంటది. మీరు గురుగారు? ఇలాంటి నిరుద్యోగిని. మంచి పేరు భయ్యా. మౌర్య. భలే ఉంది పేరు. మౌర్య. సో వెతుకుతున్నారు, జాబ్ వాంట్ లో ఉన్నారు. వేటాడుతున్నా. ఎన్నాళ్ళు తోసేసి కాలేజ్ నుంచి బయటికి? 6 నెలలు అయింది భయ్యా. అమ్మాయి కూడా నేను సంవత్సరం తిరిగా. చెప్పులకి బ్రొక్కలు పడును అని చెప్పి బాగా తిరిగా. ఎవరు దొరికింది లేదు, అది మంచిది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ ఇద్దరికి. సో ముందుగా గురుగారితో స్టార్ట్ చేస్తాను. గురుగారు కుర్చీలో కూర్చుంటారు. తిరిగాక అది ఆగాక మీ టైం స్టార్ట్ అవుతుంది. పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి నిమ్మకాయ బద్దలు గ్లాస్ లో బాగా పిండుకుని కాస్త ఉప్పు వేసుకుని నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని తాగాలంతే. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే తిరుగుతారు కదా, కళ్ళు తిరగకుండా ఉండడం కోసం నిమ్మకాయ నీళ్ళు. సాధారణంగా ఎప్పుడైనా కళ్ళు తిరిగినప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగితే ఇంకా ఎక్కువ తిరుగుతాయి. వీళ్ళకి ఏం జరుగుతాయి చూద్దాం. గురుగారు కూర్చోండి. రెడీ? 3, 2, 1 గో. తిరుగుతారు భయ్యా. మామకు నొక్కలు కొడుకున్నారే. లోపల మానసిక సంఘర్షణ జరుగుతుంది ఆయనకి. పట్టుకుపోయి దిగిన తర్వాత 5, 4, 3, 2, 1 గో. బాగా పిండాలి భయ్యా. వాడు ఇందాక ఫ్యాన్ అవుతున్నాడు, ఫేస్ రబ్ చేస్తున్నాడు దాంతో. వెరీ గుడ్ భయ్యా. వాటర్ వేసుకుని రైట్గా పై నుంచి పోయి కలుస్తుంది. అలా గింజలు అడ్డం రాకుండా పళ్ళు అడ్డం పెట్టుకుని తాగే భయ్యా. గింజలేవి భయ్యా. ఎలా ఉంది భయ్యా? కడుపు తిప్పుతాడు అనిపిట్లా. అర్జెంట్ గా ఏదైనా పరిగెట్టాల ఫీట్లా. రెండే బిడ్డవా? పైనుంచి పోయి బాగా కలుస్తుంది. చాలా అద్భుతాలు చేశాడు అబ్బాయి. దిగాక ఎందుకు స్ట్రైట్ లైన్ వెళ్ళాను? లైనే కనపడలేదు. ఫస్ట్ నా బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకున్నావు, కుదరలేదు. ఆవిడ దాకా వెళ్దాం అనుకున్నావు, కుదరలేదు. దాంతో ఇక్కడ కూర్చుని ఒకసారి చదివితే దాని మీద దర్వేస్తూ నువ్వే స్ట్రైట్ నడుచుకుంటే వెళ్ళావు. సూపర్. ఓ మెచ్చుకున్నాను అనుకున్నావా? ఇప్పుడు ఆవిడ ఆడతారు, దాన్ని బట్టి తెలుస్తుంది భవిష్యత్తు. వాకి సార్ ఎటు, మేడం ఇటు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. దయచేసి ఎవరు పక్కింట్లో ప్రయత్నించండి. 3, 2, 1 గో.
నేను సర్దుకోవడానికి చెయ్యి వదలకే. ఓకే. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించా. సరే ఒక పాట పాడతాను. ఏమన్నావు నేనేమన్నాను? ఏం విన్నాను నేనే మెల్ల కన్నులతో పాటాడే బాగే వేరు ఏదో మాట అదా లేడు ఆనందం చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆట కళ్ళల్లో నాగితే గుండెల్లోనే ఒక మాట రీమిక్స్ అమ్మా, రీమిక్స్ గచ్చి. మామయ్యాలి 5 4 3 2 1 అమ్మా కింద కూర్చో. ఈ కింద కూడా పాకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలి. అన్ని పక్కలాగి పుక్కుతున్నదే ఫీలింగ్ వేరు సీరగంటున్నా అమ్మా ఇగో ఇలా పెట్టి ఇలా కొట్టు. ఇల్లాను నువ్వు తాగేది కాబట్టి ఎలాగే పెట్టుకోవచ్చు. Yes, come on, motivate this. Yes, 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 come on, చాలు. yes, పిట్టు బాగా. అద్ది అద్ది అద్ది. అప్ప అప్ప మండి అప్ప నల్లగా ఉంది. పైకి పోతలే అది ఇప్పుడు గింజలు ఇంకా అడ్డం పడతాయి. చిన్నప్పుడు మా ఇంట్లో ఏం బార్లో టేబుల్ అనుకున్నా మిగిలిన గ్లాస్ దాన్ని డాబుల్ కోసం మా బార్ క్లీన్ ఉంటుంది తెలుసా. ఎప్పుడైనా ఇట్లాంటి కస్టమర్లు అయితే ఫాలో అవుతుంది కానీ. అబ్బా తమ్ముడు అమ్మా తుప్పేసుకురా. ఇది టకటకాల్లో ఉంటది ఇది. అబ్బా ఇప్పుడు ఉంటుంది ఎక్స్ప్రెషన్. చిరుగాలి బీచలే. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. దిగగానే ఆపగానే బ్లెస్సింగ్స్ తీసుకున్నావు కానీ అందరూ వేరే వాళ్ళు ట్రై చేస్తారు. ఈవిడిదే ట్రై చేసింది. ఇలా కుదరలేదు. కింద కూర్చుని 2-3 సార్లు పాకావు. దాని తర్వాత లేచిన తర్వాత స్ట్రైట్ గా నిమ్మకాయల దగ్గరికి వెళ్ళి పిండింది ఆవిడ. వెల్ ప్లేడ్, సూపర్. బాగుందా? ఎవరు తీసుకున్నాడు దుప్పు గురుగారు రండి. ఈ పాటికి అరిగిపోయినట్టు ఆయన సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ మీ ఇద్దరిలో ఎవరికి వెళ్తోంది? ఓకే 3 2 1. కంగ్రాచులేషన్స్ ఇద్దరు.